ఇక బల్కా సుమన్ అయితే నిన్న తీసుకో రిమాండ్ అయితే చేసారు 14 రోజులు. ఇగో బల్కా సుమన్ అరెస్ట్. ఇగో బల్కా సుమన్ అరెస్ట్. మంగళవారం కేతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా ఎక్స్ అభిషేక ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రయాణిస్తున్న కాన్వాయ్పై బల్కా సుమన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. సుమన్ సైతం మంత్రి వివేక్ పై ట్రాఫిక్ కోడ్ విసిరి హల్చల్ చేశారు. ఈ ఘటన కానిస్టేబుల్ రాకేష్, కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్, కాంగ్రెస్ కార్యకర్తలు జావిద్, తోకల సురేష్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ బల్కా సుమన్ కు సిగ్గుశరం అనేది ఉండాలి, సిగ్గుశరం అనేది ఉండాలి. ఈయన ఎమ్మెల్యేగా చేసిండు, ఎంపీ కూడా చేసిండు. ఇక దొరల దగ్గర ఉండి 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 దొరల కాళ్ళు ముక్కి ఇక పంచాయతీలు ఏమైనా లొల్లిలు చేయాలంటే ఈయనతోనైతే అని చెప్పి ఆ దొరల బూట్లు నాకే పెట్టుకొని ఈయన సాజిరు, కుక్కలాగా సాజిరు దొరల దగ్గర. ఇదే ఇప్పుడు ఈయన ఏం చేసిండు బల్కా సుమను, దళితులైనటువంటి ఆ మంత్రి, ఆ ఎంపీ మీద రాళ్ల దాడి చేపించిండు ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులతోని. సిగ్గుందా బల్కా సుమన్? ఒక దళితుని అయింది, దళిత బిడ్డ మీద నువ్వు దాడి చేయడానికి సిగ్గు శరం మానం ఉన్నదా? నా వెనుక దొరలున్నారని ఇంకా అహంకారం తగ్గలేదా? ఈయన 14 రోజులు రిమాండ్ చేసిన కదా, 14 రోజులు కాదు 14 ఏళ్ళు చేసినా ఏం కాదు. ఏమన్నా సిగ్గు శరం మానం అనేది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా మన దొరల రాజ్యం నడతలేదు, మన పార్టీ అధికారం కోల్పోయింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అని గింతన అది లేదా? కానిస్టేబుల్ల మీద, ఎస్ఐల మీద దాడి చేపిస్తావా? అంటే రాష్ట్రంలో ఎన్నికలు ఏడ జరగలేవు, ఇక ఏడ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోలేదా? నీ ఒక్క కేతనపల్లె ఉన్నదా? ఏమైనా ఉందా బల్కా సుమన్? తోటి దళితుడు ఆయన, ఒక మంత్రి, ఒక ఎంపీ, నువ్వు కూడా 10 సంవత్సరాలలో మంచి పదవులు ఉన్నావు, పదవులలో పని చేసినావు, ఒక నాయకుడిగా నువ్వు కూడా కొనసాగినావు కదా. ఏమైనా సిగ్గు ఉండాలి బల్కా సుమన్? ఏం కాదు, ఇటువంటి నాయకులను గిట్టలే చేయాలి. మంత్రి మీద అద్దాలు వలగొట్టి అసలు చిల్లర రాజకీయం చెప్తుండు మొత్తం. హీరో అనుకుంటున్నావు ఏంది నువ్వు? రాష్ట్రంలో ఎన్నికలు ఏడ జరగలేవా? అరే బల్కా సుమన్, నువ్వు ఒకవేళ నువ్వు మంచి చేసింటే నీ నియోజకవర్గంలో నిన్ను ప్రజలు ఎందుకు ఓడగొట్టిర్రు? ఒక దళిత బిడ్డమే ఇంత కక్ష సాధింపు చేస్తున్నావు నువ్వు. ఎందుకు? వెనుక ఇక దొరలు ఉన్నారు, ఇక దొరలు చెప్పినట్టు నేను చేస్తానా? ఏమని ఉండాలి? ఏం కాదు. తెలంగాణ ప్రజలారా, మీకు కూడా ఏమైనా చెప్పదలుచుకుంది ఒకటే, ఈ దొరల దగ్గర దొరల కాళ్ళు మొక్కి దొరల బూట్లు నాకేటోళ్లను రాజకీయంగా సన్యాసం చెయ్యిరు జర. ఎందుకంటే ఈయన ఇట్లా దొరల దగ్గర ఉండకుండా కొంతమందిని పెంచుకుంటా ఇట్లా మన నాయకులు దళితుల మీదనే దాడులు చేపిస్తుండు, అంత దిగజారి చేస్తుండు. కాబట్టి ప్రజలు కూడా, మీరు కూడా బుద్ధి చెప్పుర్రి ఇటువంటి దొంగలకు. ఇప్పటికైనా మారు బయటకు వచ్చినాకనైనా బల్కా సుమన్, ఇంకా మేము దొరల పాలన నడతలేదు, మన ప్రభుత్వం కోల్పోయిందని చెప్పి మారు బయటకు వచ్చినాకనైనా.